నమస్తే, నేను మీ వాసా లక్ష్మణ. మిట్లారా ఒకసారి ఈ ఫోటో చూద్దాం మనము. ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, అధికార పార్టీ, ప్రతిపక్షం ఇవన్నీ పక్కన పెట్టి ఒక తెలంగాణ బిడ్డగా ఆలోచించండి. ఇక్కడ వీళ్ళందరూ కూర్చున్నారు కదా, వీళ్ళందరూ కూర్చున్నానికి కారణం ఎవరు? మనమే కదా. మనం ఓట్లేసి గెలిపిస్తేనే వీళ్ళందరూ ఇక్కడ కూర్చున్నారు కదా. మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తుంటే ఒకసారి చూద్దాం. అసెంబ్లీకి వస్తుంటే మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, తలసాని శ్రీనివాసరావు గారు, హరీష్ రావు గారు, గంగుల కమలాకర్ గారు, ఆల్మోస్ట్ అందరూ అసెంబ్లీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అంటే సభ మర్యాద గౌరవించి అందరు లేచి నిలబడి ఇటు ముఖ్యమంత్రి గారు వారికి నమస్కారం పెట్టిళ్ళు, వారు ముఖ్యమంత్రి గారికి నమస్కారం పెట్టిళ్ళు. కానీ ఇక్కడ ఒకసారి చూడండి, కేటీఆర్ గారు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గారు మాత్రం చూడండి ఎంత అహంకారము. మనం ఓటేస్తేనే వాళ్ళు అక్కడ కూర్చున్నారు కదా. కేటీఆర్ గారు రాజు కాదు కదా, ఇది రాజుల పరిపాలన కాదు కదా, ఇది ప్రజాస్వామ్యం కదా. ఇక్కడ ఎంతమంది చూడండి, తలసాని శ్రీనివాసరావు గారు, గంగుల కమలాకర్ గారు, హరీష్ రావు గారు, ఇప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, ఆయన లేచి ఇప్పుడు ఆయన కూడా గౌరవించి ఆ ముఖ్యమంత్రి స్థానాన్ని గౌరవించి లేచి ఉభయ నమస్కారాలు జరుగుతున్నప్పుడు కేటీఆర్ గారు మాత్రం ఇట్లా కూర్చున్నాడు. నేను ఎందుకు లేస్తా ఇంత ఇక పక్కన పాడి కౌశిక్ రెడ్డి గారు, ఆయన గురించి మనకు అవసరం లేదు. కానీ నేనేమంటున్నా, కేటీఆర్ గారు ఇంత బల్బు మీకు ఎందుకు అంటే, అప్పుడు కేటీఆర్ గారు మన అసెంబ్లీ ఎన్నికలు ఏమనుకున్నా అంటే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వస్తుంది, నేను ముఖ్యమంత్రి అయితే కలగన్నాడు. కళలు అయిపోయినాయి. ఇప్పుడు నేనేమంటున్నా, ఇక్కడ కేటీఆర్ గారు ఇక్కడ కూర్చున్నాడు కదా, ఈ బల్బు ఈ అసెంబ్లీ సమావేశాలనే కాదు, బయట కూడా అదే రకంగా ఉంటుంది అనేది ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఇట్లారా ఆయన బల్బ్ ఎట్లుంటుంది అనేది కేటీఆర్ గారు ఇప్పుడు ఇక్కడ అసెంబ్లీలో అక్కడ ముఖ్యమంత్రి గారు వస్తుండ్రు, సభ మర్యాద గౌరవించి ఉభయ నమస్కారాలు జరగాలి, ఎవరికి వారు గౌరవించుకోవాలి. కేటీఆర్ గారు ఇప్పుడు అసెంబ్లీలో కూర్చున్నాడు కదా, ఇట్లా బల్బుతో కూర్చున్నాడు కదా, ఆ బల్బు అసెంబ్లీలో కాదు బయట కూడా అట్లే ఉన్నది. బయట ఎక్కడ? సిరిసిల్ల పద్మశాలి రాజకీయ భిక్ష పెడితేనే కేటీఆర్ ఎమ్మెల్యే అయ్యిండు, గతంలో మంత్రి అయ్యిండు. ఆ పద్మశాలి సమాజం పట్ల కూడా కేటీఆర్ తీరు ఎట్లుందో ఒకసారి మీరు చూడండి. మిట్లారా వినండి, ఒక వీడియో మన దగ్గరకు వచ్చింది. మరి వీడియో చెప్పండి ఏం కదా. ఒకసారి సిరిసిల్ల పద్మశాలి సోదరులారా వినండి, ఒకసారి ఇక్కడ మార్పులు జరగాలి. ఇది బల్బు. ఈ బల్బు కేటీఆర్ గారు ఏమంటున్నారంటే, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గారు ఏమంటున్నారంటే, శనివారం ఆదివారం వస్తే పద్మశాలి అక్కడనే కళ్ళు సారం పెళ్లి కళ్ళు మాండవ పెద్దూతల కానీ సారం పల్తాల కానీ దొరుకుతారు అనే విధంగా మాట్లాడితే, పద్మశాలకు కళ్ళు కూడా అయిపోయిన విధంగా ఆయన వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు కేటీఆర్, నీతిగా నేను అవల మాటలే మాట్లాడా సిరిసిల్ల పద్మశాల గురించి కేటీఆర్ బల్బు మాటలు వినండి ఒక వీడియో మన దగ్గరకు వచ్చింది. మరి వీడియో దీని గురించి మనం స్పందించడం ఇట్లారా. ఇప్పుడు ఏంటంటే, ఇక్కడ సభా మర్యాద గౌరవించి లేచి నమస్కరించాల్సిన బాధ్యత ఆ కేటీఆర్ గారి పైన ఉంటుంది. కేటీఆర్ గారు ఇక్కడ బల్బు ఇట్లా కూర్చున్నాడు. సిరిసిల్ల పద్మశాలి లేకపోతే కేటీఆర్కు అసలు రాజకీయమే లేదు. అంటే రాజకీయ భిక్ష పెట్టిన పద్మశాల పట్ల కూడా అంతే బల్బు ఉన్నది. సిరిసిల్ల పద్మశాలి సోదరులారా, ఎంతకాలం అయ్యా, ఎంతకాలం? ఇక్కడైనా మార్పు రావాలి సిరిసిల్ల లోపల. మీరు అజాగ్రత్త ఓటు వేయడం వల్ల ఆ బల్బు వచ్చింది కేటీఆర్కు. ఇక్కడైనా సిరిసిల్ల పద్మశాలి సోదరులారా, అంటే నేనేమంటున్నా మిట్లారా, ఇక్కడ ప్రతిపక్షము అధికార పక్షం ఇది కాదు, సభా మర్యాద గౌరవించి ఉభయ నమస్కారాలు జరగాలి. కానీ ఇట్లా కూర్చుని నేను రాజు కొడుకును, అరే రాజు ఇప్పుడు నేను రాజును అనుకున్న కేసీఆర్ నిల్చున్నాడయా. నువ్వెంతనా కేసీఆర్ ముందు? కేటీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ముందు నువ్వు ఒక ఆఫ్రాలు కానివి. ఇంత బల్బు పనికిరాదు. అయిపోయింది నీ రాజకీయం, అయిపోయింది. రాజకీయ పతనం మొదలైంది. వచ్చే ఎన్నికలలో రాజకీయ సన్నాసం ఇస్తారు, పోయి కూసోపు మూలకు.